హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రూట్ అండ్ రెసిపీస్ అండి. ఈరోజు గోధుమ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి. ద్వారగా వేయించుకుని పక్క తీసుకోవాలి. దీనిలో 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుని వేయించుకోవాలండి. తాలింపు గింజలు బాగా వేగాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిలో ఒక క్యారెట్, బీన్స్ ముక్కలు వేసుకోవాలండి. బీన్స్ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. నా దగ్గర ఇవే ఉన్నాయి, అందువల్ల ఇవి వేసానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేగడానికి కోసం మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ కొంచెం త్వరగా మగ్గుతాయి కదా. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. మా ఇంట్లో అయితే కరివేపాకు తినేస్తారండి, తీసి పక్కన పెట్టరు. అందువల్ల నేను మామూలుగా వేశాను. కొంతమంది పిల్లలు తినరండి. తిన్న పిల్లలు ఉంటే కనుక కట్ చేసి సన్నగా వేసుకుంటే మనకి కలిసిపోతుందండి ఉప్మాలో. తీసి పిల్లలు పక్కన పెట్టరు. కరివేపాకు చాలా మంచిది కదండి హెల్త్కి. అందువల్ల సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. కుక్ అయిన దీంట్లో 1కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఒకటికి 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. వాటర్ సాలిపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. సూజీ రవ్వ కానీ సేమియా ఉప్మా కంటే ఇది కొంచెం హెల్దీ కదండి, అందువల్ల ఎక్కువ నేను ఇదే చేస్తూ ఉంటాను. గోధుమ ఉప్మా చాలా కొంచెం హెల్దీ కదండి, అందువల్ల దీన్ని చేస్తుంటాను. వాటర్ కొంచెం మరుగుతాయండి. మరుగుతున్న స్టేజ్లో మనం రవ్వ వేసేసుకోవాలండి. రవ్వ కూడా చాలా రకాలుగా ఉంటుందండి. ఇది కూడా గోధుమ ఉప్మా కూడా మనకి బాగా లావు, సన్నం, మీడియం వస్తాయండి. చూసి మనకి ఏది నచ్చితే అది తెచ్చుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో, పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఏమాత్రం అసలు తడి లేకుండా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అసలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎక్కడ వాటర్ లేకుండా చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఈ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని తిప్పేస్తే ఆ వేడికి మగ్గిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.